Hello everyone, welcome back. I am Purnima. లాస్ట్ టైం నా డైట్ వీడియోలో డైట్ పట్ల అప్రోచ్, అసలు డైట్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని టిప్స్ కొన్ని షేర్ చేశాను కదండి. ఇప్పుడు నేను ఇందులో ఎగ్జాక్ట్గా నేను ఏం డైట్ ఫాలో అవుతున్నాను, అది ఎలా స్టార్ట్ చేశాను, అండ్ అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటాను, మధ్యలో బ్రేక్ అయితే దాన్ని ఎలా మెయింటైన్ చేస్తాను డైట్ని, అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫాలో అయ్యే డైట్ వచ్చి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే తెలియని వాళ్ళ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మనం ఈవినింగ్ నైట్ డిన్నర్ చేస్తాం కదా, దానికి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేదానికి 16 అవర్స్ గ్యాప్ ఉండడాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అంటే మన లాస్ట్ మీల్కి తర్వాత డేలో స్టార్ట్ అయ్యే ఫస్ట్ మీల్కి 16 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లో ఏమీ తినకూడదు. ఐడియల్లీ మంచినీళ్ళు తప్ప ఏమీ తాగకూడదు, తినకూడదు. సో ఇది నేను కరోనా ఫస్ట్ వేవ్లో 2020లో నాకు తెలిసింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి, సాత్విక్ మూమెంట్ ద్వారా తెలిసింది. సో అప్పటి నుంచి నేను అది ఫాలో అవడం స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ మంత్ చాలా సిన్సియర్గా అప్పుడు కాఫీ కూడా మానేసి స్టార్ట్ చేశాను. ఈ కాఫీ అని ఎందుకు చెప్తున్నానో నా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఒకసారి చూడకపోతే ఆ వీడియో చెక్ చేసేయండి, ఇక్కడ లింక్ ఇస్తున్నాను. సో 16 అవర్స్ ఏమీ తినం కదా, మిగిలిన 8 అవర్స్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినాలి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో. సో 8 అవర్స్లో 3 తినాలంటే 3 కొంచెం తక్కువ క్వాంటిటీలో తినాలి, షార్ట్ మీల్స్ తినాలి. కానీ నా బాడీ నేచర్కి అలా సరిపడదు. అంటే షార్ట్ మీల్స్ తింటే నాకు తలనొప్పి వస్తుంది, కొంచెం తింటే తలనొప్పి వస్తుంది. సో నాకు అది సూట్ అవుతుంది అనిపించింది, కాబట్టి నేను దాన్ని నాకు అనుగుణంగా మోడిఫై చేసుకున్నాను. సో అలా నాకు హెవీ మీల్ కావాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా 10:30, 11కే లంచ్ చేసేదాన్ని స్టార్టింగ్లో. అంటే 11కి 10:30 కల్లా వంట ఫినిష్ చేసుకొని ఇంకా అన్నం కూరలే తినేదాన్ని. అప్పట్లో 10:30 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. 10కి వంట ఫినిష్ చేసుకొని 10:30 ఎప్పుడవుతుందా అని ఆకలికి ఉండలేక చాలా కష్టంగా చేశానండి. కానీ దానికి బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. 1 మంత్ చేశాను. 1 మంత్ మొత్తం కాఫీ మానేసి చేస్తే ఆల్మోస్ట్ 5-6 kgs తగ్గాను. థైరాయిడ్ డోసేజ్ కూడా అప్పుడే తగ్గింది. సో చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి అన్నమాట. అయితే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గినాయి, కానీ ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయింది. 1-2 మంత్స్ తర్వాత అలా జుట్టు బాగా ఊడిపోయేది. ఈ థైరాయిడ్ తగ్గింది, వెయిట్ తగ్గాను, కానీ జుట్టు బాగా ఊడిపోయింది. అది ఎందుకా అని ఒకసారి వెరిఫై చేసుకున్నాను అప్పుడు. సో అప్పుడు డౌట్ వచ్చింది, బ్రేక్ఫాస్ట్ మానేశాను కదా. సో యూజువల్గా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా అందులో ఉన్న ఐరన్ కానీ ప్రోటీన్ కానీ మన బాడీకి అవసరం అవుతుంది. 10:30కి అలా అన్నం తినేస్తే కార్బోహైడ్రేట్స్ వచ్చేవి, విటమిన్స్ వచ్చేవి, కానీ ఈ ఐరన్ ఇంకా మినరల్స్ ఇలాంటివన్నీ మిస్ అయ్యాయి. సో అది అర్థమయ్యి తర్వాత నుంచి ఏం మోడిఫికేషన్ చేసుకున్నానంటే ఆ లంచ్లోనే కొంచెం బ్రేక్ఫాస్ట్, కొంచెం లంచ్, అంటే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ చేసినప్పుడు అవి కొంచెం తినేసి కొంచెం పెరుగన్నమో లేకపోతే ఏదో ఒక కర్రీ పెట్టుకుని అన్నం తినడమో అలా స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేశాక ఈ జుట్టు ఉడ్డం ప్రాబ్లం తగ్గిపోయింది. సో అర్థమైంది, అంటే ఇడ్లీ దోశల్లో ఉన్న ఐరన్ కూడా ప్రోటీన్ కూడా మనకి అవసరం అవుతుంది. సో ఈ 11 o'clockకే కొంచెం టిఫిన్ కానీ కొంచెం టిఫిన్తో కలిపి అన్నం తినేస్తాను. ఒక్కొక్కసారి వంట మొత్తం అయిపోయింది. ఒక్కొక్కసారి ఈరోజు చూసారంటే ఒక 3 కర్రీస్ దాకా చేశాను. పొద్దున్న పిల్లలకి లంచ్ బాక్స్లో ఇంకొక ఐటెం చేశాను, అగైన్ బ్రేక్ఫాస్ట్, ఇలా ఒక్కోసారి బాగా ఓపిక ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా వంట మొత్తం చేసుకుని ఓన్లీ అన్నం తింటాను. బట్ అట్లీస్ట్ వీక్లో ఒక 3 days 4 days అయినా ఇడ్లీ, దోశ అలాంటివి ఉండేటట్టు చూసుకుంటాను లంచ్తో పాటు. అంటే 2 ఒకేసారి తింటాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 10:30 or 11 o'clockకి ఓన్లీ 1 time తింటాను. అది ఇడ్లీ, దోశ, పెసరట్టు, పొంగల్ ఏదో ఒకటి టిఫిన్స్తో పాటు కొంచెం అన్నం అండ్ 1 curry తినడం. వీక్లో మినిమం 4 days అలా టిఫిన్స్తో పాటు తింటాను. ఇంట్లో ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్, ఉప్మాలు తప్ప. సో మిగిలిన 3 days ఇలా రైస్ అండ్ కర్రీస్ తింటాను. సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఎస్పెషల్లీ నా బాడీ టైప్కి ఇలా సూట్ అయింది. చెప్పాను కదండి, తక్కువ తింటే తలనొప్పి వస్తుంది. ఇదివరకు డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక డైట్ సజెస్ట్ చేశారు. అండ్ మార్నింగ్ 2 ఇడ్లీ ఆర్ 2 దోశ తినమని, తర్వాత మధ్యాహ్నం 1 పుల్కా, 2 పుల్కా, మళ్ళీ నైట్ 2 పుల్కా అని ఇలా చెప్పేవారు. సో అది ఒక మూలకు కూడా రాదు. ఏదో ఆవేశపడి 2 రోజులు చేసినా తలనొప్పి వచ్చేది, అస్సలు కంటిన్యూ చేయలేకపోయేదాన్ని. కానీ ఇలా తినడం వల్ల నా బాడీ టైప్కి ఒకటే హెవీ మీల్ కావాలి, కాబట్టి అది ఒకేసారి తింటే నా మెటబాలిజంకి అది సూట్ అయింది. మీకు వేరే మెథడ్ ఏదైనా సూట్ అవ్వచ్చు, నాలా బాడీ టైప్ ఉన్న వాళ్ళకి ఇది సూట్ అవుతుందని చెప్తున్నాను.
ఇది కొంచెం వియర్డ్‌గా, విడ్డూరంగా అనిపించొచ్చు. టిఫిను, అన్నం కలిసి ఒకేసారి తినడం ఏంటి అని అనిపించొచ్చు. బట్ తప్పదు కదండీ! ఉన్న దాంట్లోనే బెటర్ సొల్యూషన్ ఏముంది? మన బాడీకి ఏది సూట్ అవుతది? ఎక్కువ రాజీలు పడకుండా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే ఇది దొరికిందనమాట ఈ సొల్యూషన్. సో, ఇందులోనే ఇంకా ఇంట్లో ఏది చేస్తే అది అన్నీ కలిపి ఒకేసారి తింటాను. మొదట్లో 10:30కి అలా ఆకలేసేసేది. గ్రాడ్యుయల్‌గా అది 10:30 నుంచి 11కి, 11 నుంచి 12కి, ఇప్పుడు 12 వరకు కూడా ఉండగలను. ఇంకా 1 వరకు కూడా ఉండగలను. సో, అది బాగా అలవాటయిపోయింది. ఎప్పుడు తిన్నా కానీ అది కడుపు నిండా తినాలి. అది మాత్రం ఫిక్స్ ఉంది. సో, ఒక్కొక్కసారి పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు సాటర్‌డే, సండే ఇలా వీకెండ్ అప్పుడు కొంచెం పని ఎక్కువున్నప్పుడు ఇంకా లేట్ అవుతది. అప్పుడు ఫస్ట్ మీల్ డైరెక్ట్‌గా ఇంకా 12కి తింటాను. సో, అది ఫస్ట్ మీల్‌కొస్తేనండి. సో, మీల్ తర్వాత ఒక స్వీట్ కంపల్సరీ ఉంటది. నువ్వుల లడ్డూలో, పల్లీల లడ్డూలో ఇలా ఏదో ఒకటి బెల్లం స్వీట్సే. సో, ఇలా పర్ఫెక్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే పొద్దున్న ఏమీ తినకుండా, తాగకుండా ఒక 2, 3 మంత్స్ చేశాను. తర్వాత మళ్ళీ నా కాఫీ నాకు గుర్తొచ్చింది. అగైన్ అప్పటినుంచి మళ్ళీ కాఫీ తాగుతూ స్టార్ట్ చేశాను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇలా ఈ ప్లేస్‌లో కూర్చొని ఆ కప్‌లో పొద్దున్నే 7:30 కల్లా కాఫీ తాగడం అనేది ఒక పెద్ద అడిక్షన్. సో, ఇంక నేను దాన్ని క్వెషన్ చేయకుండా అది ఎప్పుడో అప్పుడు మారుతదిలే అని యాక్సెప్ట్ చేసేసి పొద్దున్న ఒక కప్ కాఫీ తాగుతాను 7:30 కల్లా. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ మీల్ 11కో, 12కో అలా తింటాను. బట్ మార్నింగ్ కాఫీ కానీ, టీ కానీ తాగకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే అదే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తది. సో, ఇలా 12 అలా అయినప్పుడు ఆర్ అదర్‌వైజ్ కూడా కొంచెం ఒకేసారి అంత మీల్ తింటే ఇన్సులిన్ స్పైక్ అవుతది అని చదివాను. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి కొంచెం 10:30 అలా కొన్ని నట్స్ తింటాను. బాదాం జస్ట్ ఒక 5 బాదామ్స్ అండ్ ఒక ఎండు ఖర్జూరం అలా తింటాను. దాంతో కొంచెం ఆకలి కంట్రోల్ అవుతది అండ్ నీరసం రాకుండా ఉంటది. ఒకేసారి అంత మీల్ తింటున్నాం కాబట్టి ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉంటది. ఎనీవే నేను పొద్దున్న కాఫీ తాగుతున్నాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. బట్ స్ట్రిక్ట్‌గా చేసేవాళ్ళు ఇలా చేయొచ్చు. అగైన్ నెక్స్ట్ మీల్ వచ్చి 4:30 కల్లా ఒక కప్ టీ అండ్ 2 మేరీ బిస్కెట్స్ తింటాను. బిస్కెట్స్ అంత మంచివి కాదని తెలుసు. బట్ రెండే కదా అని తింటాను. ఒక్కొక్కసారి కొంచెం వేరే స్నాక్స్ కూడా లైక్ కొంచెం చెనా అని లేకపోతే మన ట్రెడిషనల్ స్నాక్స్ ఉంటాయి కదా! జంతికలు చాలా లిమిటెడ్‌గా తీసుకుంటానవి. మెయిన్ మీల్‌లో ఎక్కువ లిమిట్ చేయలేను కానీ స్నాక్స్ మాత్రం చాలా లిమిటెడ్‌గానే తింటాను. అసలు తినను. 2 బిస్కెట్సే తింటాను చాలా సార్లు. సో, అది స్నాక్స్ గురించండి. తర్వాత ఇంకా డిన్నర్ 6:30, 7 మధ్యలో నేనైతే 6:30, 7 మధ్యలో తినేస్తాను. అండ్ మా హస్బెండ్ అండ్ నేను ఇద్దరం నైట్ డిన్నర్ ఫ్రూట్సే తింటాము. అంటే ఇంక అన్నం కానీ, చపాతీ కానీ ఏమీ తినము. ఇది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంకెళ్ళానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అక్కడి నుంచి పిక్ చేసుకున్న హ్యాబిట్. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుంచి ఇంకా పిల్లలు పాలిచ్చే టైంలో తప్ప అప్పటినుంచి ఎప్పుడు నైట్ ఫ్రూట్సే తింటాను. దీంతో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కంట్రోల్‌లో ఉన్నాయి. ఇదొక మెయిన్ రీజన్. సో, మోస్ట్‌లీ నా డైట్ ప్లాన్ ఇలానే ఉంటదండి. అంటే ఇలాగనే ప్రిఫర్ చేస్తాను నేను నాకు కుదిరినప్పుడు. మార్నింగ్ లంచ్ ప్లస్ బ్రేక్‌ఫాస్ట్ ఒకేసారి, తర్వాత ఈవినింగ్ టీ, తర్వాత డిన్నర్‌లో ఫ్రూట్స్. కానీ ఒక్కొక్కసారి వంట 10:30కే అలా ఫినిష్ అవ్వకపోవచ్చండి. పిల్లలకి ఏదో ఒక సింపుల్ ఐటెమ్ లంచ్ బాక్స్‌లో పెట్టేస్తాను. తర్వాత నాకేదైనా పనుండొచ్చు. రోజు ఫ్రూట్స్ తింటాను కాబట్టి ఎళ్లి తెచ్చుకోవాలి. నేనే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రొవిజన్స్ అన్నీ నేనే తెచ్చుకుంటాను. సో, అప్పుడెలా మేనేజ్ చేస్తానంటే యూజువల్లీ ముందు రోజు కర్రీ ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచుతాను. దాన్ని కాసేపు 1 అవర్ ముందు బయట ఉంచేసి రీహీట్ చేయకుండా అది తింటాను. సో, అది కొంచెం ఓకే అనిపిస్తది. అంటే ఈ హ్యాబిట్ ఫిక్స్ ఉండాలి కాబట్టి వేరే వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూస్తున్నారు కదా! దీన్ని అప్పడాల పిండి అంటారు. ఇలాంటి కొన్ని రెస్క్యూ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఇది ఆంధ్ర సైడ్ తింటారు. ఇలా ఉత్తన్నంలోనే నంచుకొని తింటారు. తెలియని వాళ్ళకి వింతగా అనిపించొచ్చు. ఇంకా కొన్ని సిట్యుయేషన్స్‌లో అంటే మధ్యాహ్నం వరకు కూడా నాకు తినడం అవ్వకపోవచ్చు. లైక్ పిల్లల స్కూల్‌లో ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు. నేను బయటికెళ్ళాల్సి రావచ్చు. అప్పుడు ఇలా టిఫిన్‌లో ఇంకా 8:30, 9కే బయటికెళ్ళాల్సొస్తే అప్పుడు ఇంకా ఓట్స్ కానీ లేకపోతే ఇంట్లో ఏ టిఫిన్ చేస్తే అది కొంచెం లైట్‌గా తిని దాన్ని ఇంకా మధ్యాహ్నం ఇంటికొస్తా కాబట్టి అప్పుడు మీల్‌లో లైట్‌గా తినడానికి ట్రై చేస్తాను. అంటే మిల్లెట్స్ లాంటివి పొద్దున్నెళ్ళేటప్పుడే నానబెట్టుకొని వెళ్తాను. మిల్లెట్స్ వచ్చిన తర్వాత వండుకొని ఇంట్లో ఉన్న కర్రీస్‌తో తింటాను. సో, నా ప్రిఫరబుల్ మెథడ్ అయితే ఫస్ట్ చెప్పిందేనండి. ఇది తప్పని సిట్యుయేషన్స్‌లో ఇంకా ఎలానో అలా తగ్గించాలి కాబట్టి ఇలా ఫాలో అవుతాను. పొద్దున్న ఓట్స్ కానీ, జావ కానీ తాగేసెళ్ళి తర్వాత మధ్యాహ్నం మిల్లెట్స్ ఆర్ ఒక్కొక్కసారి రైస్ కూడా తింటాను.
అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎదుర్కొనే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండి. అంటే యాసిడ్ రిఫ్లక్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ అంటే ఛాతీలో నొప్పి రావడం, తిప్పేసినట్టు ఉండడము, మంట ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువసేపు ఆకలితో ఉంటాం కాబట్టి నేనది ఫేస్ చేశాను. బట్ అలా అని అంటే అలా అని కొంచెం ఆపేసాను కొన్ని రోజులు. యాక్చువల్‌గా మొన్న సమ్మర్‌లో అంతా ఆపేసాను. తర్వాత వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అందుకనే. సో, అలా అని 3 పూట్ల తిన్నాక కూడా ఒక్కొక్కసారి ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చేది. ఇది పుల్లటి తింటే వస్తదని చాలా మందికి తెలుసు కదా! పులుపులు తిన్నప్పుడు. బట్ నేను పులుపు ఆపేసి చాలా రోజులయింది. అది నాకు పడట్లేదని. బట్ స్టిల్ పెయిన్ వచ్చేది. ఎందుకు అంటే మనం చింతపండు ఇదే పులుపు అనుకుంటాం కదా! బట్ కొంచెం ఓవర్ ఫర్మెంట్ అయిన పిండిలుంటాయి కదా! ఇడ్లీ పిండి, దోస పిండి వారానికి ఒకసారి రుబ్బి పెట్టుకుంటాము. అలా చేస్తారు కదా! సో, దానివల్ల కూడా అది ఎసిడిటీ అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది వస్తది. సో, ఆకలి మీద పులుపు తిన్నాక ఆకలేసినా ఆ పెయిన్ అనేది వస్తది. మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి. బట్ ఇడ్లీ, దోస అనేవి నా డైట్‌లో ఎసెన్షియల్ పార్ట్. వాటిని నేను అవాయిడ్ చేయలేను కాబట్టి ఏం చేస్తున్నానంటే పిండి రుబ్బినప్పుడే దాన్ని 2 బ్యాచెస్‌గా డివైడ్ చేసి నెక్స్ట్ డే యేసుకునేది మాత్రమే బయటుంచి తర్వాత వేసేది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. సో, ఎప్పుడు వేయాలనుకుంటానో దాని ముందు రోజు నైటే తీసి బయట పెడుతున్నా. అప్పుడు ఓవర్‌గా పుల్లగా అవ్వకుండా ఉంటది. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాక కూడా పిండి పులుస్తదండి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. సో, దాని గురించి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మానేయనవసరం లేదు. బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మోస్ట్‌లీ ఇది సూట్ అవ్వకపోవచ్చు. బట్ ఈ ఐటెమ్స్ అవాయిడ్ చేస్తే ఫుడ్‌లో పులుపులు అవాయిడ్ చేసి చూస్తే ఏమైనా సూట్ అవ్వచ్చేమో అబ్జర్వ్ చేయండి ఎవరికైనా పడకపోతే. సో, ఒక్కొక్కసారి డిన్నర్‌లో కూడా డిస్టర్బెన్స్ వస్తదండి. మోస్ట్‌లీ ఫ్రూట్స్ తినడానికే ప్రిఫర్ చేస్తాను 90%. ఒక్కొక్కసారి పిల్లలు బయటికెళ్దాం అంటారు. ఇంట్లో ఏమైనా స్పెషల్స్ చేయమంటారు. ఇలా పావ్ బాజీ, నూడిల్స్ అలా ఏమైనా చేసినప్పుడు ఇంకా అప్పుడు డిన్నర్ ఫ్రూట్స్ స్కిప్ చేసి అవి తింటాను. బట్ అది చాలా చాలా రేర్ అండి. అంటే ఒక 80% వరకు ఫ్రూట్సే తింటాను. మంత్లీ ఒక మేబీ 3, 4 టైమ్స్ అలా వేరే ఐటెమ్స్ ఏమైనా తింటామేమో. ఇంకా ఎవరింటికైనా ఎళ్ళినప్పుడు కూడా మేబీ 1, 2 డేస్ మనం వాళ్ళు పెట్టినట్టు తిని, తర్వాత ఇంకా మన రిక్వైర్మెంట్స్ ప్రకారం తినడం మంచిది. సో, ఈ మిల్లెట్స్ లాంటి మధ్యాహ్నం మనం ఒక ప్యాకెట్ మనతో తీసుకెళ్ళొచ్చు కావాలంటే. సో, మిల్లెట్స్ తినొచ్చు అక్కడ మనం వండుకొని. మోస్ట్‌లీ నేను మా తోటికోడలు కానీ, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కానీ, మా ఇంటికి కానీ ఎళ్ళినప్పుడు సో, అందరూ అర్థం చేసుకుంటారు కాబట్టి నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగే టిఫిన్, లంచ్ కలిసి తింటాను అని చెప్తాను చాలా సార్లు. 1, 2 డేస్ కంటే ఎక్కువ ఉండాల్సొస్తే. అలానే ఈవినింగ్ డిన్నర్‌లో ఫ్రూట్స్ కూడా మనం వెళ్ళగానే అందరూ మా అంత తింటారని ఉండదు కదా ఫ్రూట్స్. సో, 1, 2 డేస్ అయ్యాక ఖచ్చితంగా బయటకెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకుంటాం. ఒక 1, 2 డేస్ కంటే ఫ్రూట్స్ అయితే నేను అస్సలు స్కిప్ చేయలేనండి. అది అంత ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది నా లైఫ్‌లో. ఇంకా కొంచెం రెయినీ సీజన్ అండ్ వింటర్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ ఇబ్బందవుతది. అంటే దొరకడం ఇబ్బందవుతది. సమ్మర్ ఈస్ బెస్ట్ టైమ్ అండి. వాటర్ మిలన్, మ్యాంగోస్ ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రూట్ డిన్నర్‌ని. బట్ తర్వాత కొంచెం ఇలా సూప్స్ తాగడము, లేకపోతే ఇంకా వేరే ఐటెమ్స్ తినడం కొంచెం నేనైతే అప్పుడు కూడా ఫ్రూట్సే తింటాను. బట్ మా హస్బెండ్ అప్పుడు కొంచెం వేరే టిఫిన్స్ చేస్తా తన కోసం. సో, ఇలా మెయింటైన్ చేస్తున్నానండి డైట్‌ని. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనకూడదు అని అందుకే అన్నాను. చాలా చేంజెస్ చేసుకున్నాను అందులో. లైక్ పొద్దున్న కాఫీ తాగడము, తర్వాత నట్స్ తినడం, ఆ తర్వాత మీల్ తినడము. సో, కొంచెం కంట్రోల్డ్ ఈటింగ్ అనొచ్చు దీన్ని. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫుడ్ క్వాంటిటీ అనేది టిఫిన్, లంచ్ ఒకేసారి తినడం వల్ల టిఫిన్‌లో ఒక 1/3 క్వాంటిటీ అయినా తగ్గించగలుగుతాము. లంచ్‌లో ఒక 1/3 క్వాంటిటీ అయినా తగ్గించగలుగుతాము. సో, ఒకేసారి తిన్నప్పుడు పొట్ట అంత పట్టదు కదా! కాబట్టి ఆటోమేటిక్‌గా క్వాంటిటీ తగ్గుతది. సో, ఇలా కాకుండా చిన్న మీల్స్ తిని మేము చేయగలము అనుకుంటే అలానే చేయండి. అది ఇంకా బెటర్. బట్ ఈ డైట్‌ని డయాబెటిస్ ఉన్నవాళ్ళు చేయొచ్చా లేదా అనేది నాకు తెలీదు. మీరు కంపల్సరీ మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి తర్వాతే చేయండి. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని రీసెంట్‌గా మా హస్బెండ్ ప్రాబ్లమ్ కోసం కలిసినప్పుడు అడిగాను. సో, ఆయన అన్నారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో మామూలుగా ఈ యాసిడ్ రిఫ్లక్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ లేని వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు అన్నారు. బట్ నాట్ ఫర్ డయాబెటిస్ అని నేను చెప్తున్నది. అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! హార్మోనల్ ఇష్యూస్ వాళ్ళకి ఇది బెస్ట్ సూట్ అవుతది. సో, ఈ వీడియోలో మీరు రిలేట్ అయ్యే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఏది ఫాలో అవుతారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో ఎవరికైనా హెల్త్ కన్సర్న్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతది అనంటే షేర్ చేయండి. అయితే మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మనం మెంటల్లీ పీస్‌ఫుల్‌గా ఉండడం, హ్యాపీగా ఉండడం కూడా మనం హెల్తీగా ఉండడానికి అంతే ఇంపార్టెంట్ అండి. సో, దానికోసం మన మీద మనం వర్క్ చేసుకోవాలి. దానికి మనం ఒక్కొక్కసారి తడబడొచ్చు. సో, మనకి కొంచెం బయట నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తే బావుండు అనిపిస్తది. సో, ఆ హెల్ప్‌ని జీవన్ విద్య అనే నాలెడ్జ్ రూపంలో సీహెచ్‌డీహెచ్‌సీ అనే ఎన్‌జీఓ అందిస్తున్నదండి.
సిహెచ్డిహెచ్సి వాళ్ళు మన హ్యాపీనెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమయ్యే నాలెడ్జ్ని వర్క్షాప్ రూపంలో అందిస్తున్నారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ చేస్తారు. సిహెచ్డిహెచ్సి వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వర్క్షాప్ ఎప్పుడు ఉంటుంది, ఆ వర్క్షాప్ డీటెయిల్స్ ఏంటి, మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అవన్నీ వెబ్సైట్లో ఉంటాయి. సో గో అండ్ చెక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ అండి. సరే అండి, ఉంటాను మరి. బాయ్.